ప్రజెంట్ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్తానా. బయట చూస్తుంటే రుతుబా వస్తుంది అనమాట. అంటే రుతుబా అంటే ఆ ఖర్జూరాలు మాగనీకి, అక్కడ ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఆ ఖర్జూరాల చెట్లకి ఖర్జూరాలు మాగనీకి ఉమ్మరం వేస్తుంది అనమాట. లైక్ మనం ఎలా ఉంటుంది అంటే డమ్ము కింద కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఉమ్మరం అట్లా ఉంటుంది అనమాట. బయట భయంకరంగా ఉంది, ఏసీలు కూడా తరంగా ఉంది, నేటికి రూమ్లో కూడా గోడలు కూడా చెమట పడుతుంది, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కీస్ తీసుకొచ్చాను అనమాట. కీ పట్టుకుంటే కీ కూడా తడి తేడింది. అర్థం చేసుకోండి రుతుబా అంటే ఎలా ఉంటుందో, అంటే ఉమ్మరంగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే అది వచ్చింది. ఇప్పుడు నేను వచ్చేసి మా కోటింట్లోకి రేషన్ తీసుకురానికి అయితే వెళ్తున్నాను అనమాట. చలో అక్కడికి వెళ్ళి రేషన్ అయితే తీసుకొని వచ్చేద్దాం. చూపిస్తుండే రేషన్ అందుకు ఎలా ఉంటుందో అయితే. మొత్తం అన్ని పెట్టేసుకున్నా చూడండి. చికెను, పాలు, చక్కెర అన్నీ చేయనమాట. బియ్యము, నూనె డబ్బాలు ఇవన్నీ చూసుకున్నాక దగ్గర దగ్గర ఎంత చూడండి బిల్లు. 50 దినార్ల 380 ఫిల్స్ అంటే 58 దినాలు, 60 దినాలు వేసుకోరు అందాజుగా. 18,000 రూపాయలు అవన్నీ. 60 అదొక 30, 90 దినాలు దగ్గర దగ్గర 100 అనుకోండి. 30,000 సరుకు. 30,000 రేషన్ 30,000 అయింది. అంటే ఇవి టీసీలు కలిపి ఏంది ఇవి అవులే కదా. నిజమే డబ్బులు ఇలా మనకు శాలరీలు అందుకు ఇవ్వాలంటే ఏదో ఇస్తున్నట్టు ఉంటుంది అనమాట. వీళ్ళకి ఆమెలు ఉండదు వీళ్ళతో. వెల్కమ్ టు డే 9 వ్లాగ్. ఈరోజు వచ్చేసి 100 Day ఛాలెంజ్లో డే 9. పొద్దున్న లేచిన అనమాట. టైం చూసుకున్నాక 8:30కి లేచిన. ఎందుకంటే మా కోడింగ్ సార్ ఫోన్ చేసిన. టైం చూసుకుంటే 9 అవుతుంది. మా కోడింగ్ సార్ ఫోన్ చేసి ఇంట్లో ఏదో రిపేర్ వచ్చిందంట, అది ఫిల్టరు, అది వాళ్ళు చేంజ్ చేయడానికి వస్తున్నారు చూసుకోవచ్చుని అని చెప్పిండు. 8:30కి చెప్పిండు. వచ్చారు చూస్తే వాళ్ళు ఇంకా రాలేదు. అందుకే నేను టీ వేసుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడైనా దాన్ని మనం ఏం చేద్దాం అనేసి, అంతే కదా. ఇంకా టిఫిన్ అందుకుని ఏం రాలే. టిఫిన్ అందుకుని వస్తుంది. నేనైతే ప్రజెంట్ టీ వేసుకుంటే ఒక పని టీ తాగి ఇచ్చిన తర్వాత, అంతే కదా. మన టీ రెడీ. బాదం పప్పులు ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం. బాదం కూడా చలో తాగేసి కలుద్దాం. చూద్దాం వాళ్ళు ఎన్నికి వస్తారు. అట్లా టీ తాగుతున్నానో లేదో అంతకి టిఫిన్ అయితే వచ్చింది. టిఫిన్ ఏంటంటే అంటే ఆమ్లెట్ అనమాట. ఓకే, ఒక ఆమ్లెట్, 2 కుబూస్. మనం కుబూస్ తినాం, సో అందుకని ఆమ్లెట్ తినేసి ఏడుగా మా ఏదో పని మంచి అంటుంది అనమాట. డ్యూటీ ఉందేమో నీకు బాబా అది అంటున్నాను. నేను నాకు తెలిసి డ్యూటీ ఉంది. నేను ప్రజెంట్ అయితే మా ఇంట్లోకి ఏసీ బిగినికి వచ్చారనమాట. వీళ్ళు కింద నుంచి వైట్ పాపర్ కింద నుంచి పైప్ కనెక్షన్ ఇవన్నీ ఇచ్చేసిన. ప్రజెంట్ అయితే వీళ్ళు మా బాబా వాళ్ళ రూమ్లో ఏసీ నుంచి వాటర్ కారుతున్నాయి అనమాట. అదేదో రిపేర్ చేయడానికి ఇది వచ్చినారు. అక్కడ చూడండి కార్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఈ కింద కూడా పైన కూడా పెద్ద లిచ్చన వేసిన. చూడండి పైన ఒకతను, కింద ఒకతను, కింద వాటర్. ఆడ మా ఫ్రెండ్ గారు అనమాట పైన ఖర్జూరం చెట్టు పైన. ఆడ ఖర్జూరం చెట్టు పైన మా ఫ్రెండ్ గారు ఖర్జూరాలకు వస్తాడు పైన గాల్లో. ఆడ దిగుతాడు. మళ్ళీ లోపలికి వెళ్తాడు. చిన్న మనం లోపలికి వెళ్ళాలి. ఏదైనా పని వస్తే మటుకు మనమే దగ్గర ఉండి మొత్తం అన్నీ చూసుకోవాలన్నమాట. అయిపోయింది. పైప్ మొత్తం ప్యాక్ చేసేసిన. ఫస్ట్ డోర్ క్లోజ్, ఇంటి డోర్ క్లోజ్. అట్లా రూమ్లోకి వచ్చినా లేదో అంతకి అతను కూడా వచ్చిన అనమాట, ఎలక్ట్రీషియన్. అదేదో పైన పైపులు వేయని చెప్పలే, ఏదో ఫిల్టర్ అయితే చేంజ్ చేయాలని చెప్పలే. అది ఏసీ వాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు ఇది పొద్దున్నే ఎంతనా బయట ఉన్నాడు అంట. పిలుచుకొని లోపలికి వెళ్ళిపోవడం అయితే బయట అన్నాడు. ఆడపెట్టారు గండీళ్ళు. మళ్ళీ ఈడికి తెచ్చినాం. ఈడ పైన బొక్క సిమెంట్ పెట్టాలంట. పైన అంతా అయిపోయింది. ఫిల్టర్ అన్నీ చేంజ్ చేసేసినాం. మళ్ళీ ఈడికి వచ్చి ఇది బిగిస్తున్నాం. ఈరోజు వస్తే నా మైకిల్ పని కావడం. మా అమ్మల సార్ చూడండి, మా బాబా చూడండి, ఇది చెట్ల కోసం ఏరు అంతా రెడీ చేసి పెట్టిండు. ఎన్ని చెట్లు వేసే ఏరు. పిల్లలు ఎడారి కింద పోతే ఆడుకొని బొమ్మలు, సిమెంట్ కలిపి సిమెంట్ ఆడేసి ఆడదాం. ఈ రోజుకి ఇబ్బంది అవుతుంది. ప్రెజెంట్ అయితే నా మైక్లు వర్క్ అవడం లేదనమాట. ఫుల్ లాగ్ చేస్తున్నా కదా, చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా వారంటీ ఉంటే వారంటీ క్లెయిమ్ చేస్తున్నాం అనేసి వెళ్ళిపోతున్నా. చూడాలి అది మ్యాక్సిమం ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి. మైక్లు అయితే నాకు ఇబ్బంది అవుతుంది. మైక్ లేకపోతే కనుక వాయిస్ అందుకు ఇవ్వలేం కదా. సో అందువల్ల మా అన్న కాల్ చేసి డైరెక్ట్ వచ్చేసిన ఇక్కడికి.
సాల్మియా దగ్గరికి. చూద్దాం లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమంటారు. వచ్చిన పని అయితే అయిపోయింది ఏఐపీ వాళ్ళు అయితే మైకులు తీసుకున్నారు. 3 days అడిగారు టైం, 1 week అడిగాను యాక్చువల్గా. 1 week లోపల మళ్ళీ వాళ్ళు చేసి ఇస్తాం అని చెప్పారు అనమాట. రిసీప్ట్ తెచ్చారు మనకి మళ్ళీ. మైకులు ఇంపార్టెంట్ కదా. ప్రజెంట్ అయితే నా మైకులు పోయినాయి అనమాట. నా మైకులు వచ్చేసి ఆడ ఏవి వాళ్ళు అయితే ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడైతే డైరెక్ట్ ఇస్తున్నా వాయిస్, ఎట్లా వస్తుందో తెలియదు. ఏబీలు ఇచ్చానమాట. వాళ్ళు ఒక 1 week వర్కింగ్ టైం పడుతుంది సార్, ఒకవేళ వర్క్ కాకపోతే కనుక నీకు రీప్లేస్మెంట్ వాళ్ళు ఏబీ వాళ్ళు ఏం అది హాలీలాండ్ వాళ్ళు ఏం చేస్తాను అదే ఇస్తాం మేము, అంతే. నీకు వారంటీ ఉంది కాబట్టి మేము వాళ్ళకి హాలీలాండ్ కంపెనీకి నేను మెయిల్ చేస్తా, మొత్తం వాళ్ళు చూసుకుంటారు, నేను వాళ్ళకి పంపించేస్తాను ఈ మైకులు. వాళ్ళు ఒకవేళ రిపేర్ అయ్యే పాసిబిలిటీ కనుక నీకు రిపేర్ అయ్యి పంపిస్తారు, లేదనక కొత్త ఐటమ్ పంపిస్తారు, ఏదో ఒకటి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ అని చెప్పిండు అనమాట. ఒక 1 week లోపల నేను కాల్ చేస్తాను సార్ అని అన్నాడు. మళ్ళీ పోవాలంట. నేను ఇంక మళ్ళీ మొన్న వచ్చేది సరిపోతుంది అంటే సరే నేను వచ్చేసిన తర్వాత బిల్ ఒకటి తీసుకున్నామని చెప్పి పేపర్ అంటే నాకు రిసిప్ట్ ఇప్పించింది అనమాట. సో అది తీసుకున్నామని చెప్పిండు. మా అన్నకి ఇచ్చేసిన పేపర్, నీ కాలం పెట్టుకొని నువ్వే తీసుకుని అన్న మళ్ళీ ఒకసారి అని చెప్పేసి నా ప్లీజ్ అన్న అని చెప్తే మన సర్లే తీసుకోవచ్చులని చెప్పిండు. ప్రజెంట్ అయితే ఇంకా మనం వాయిస్ డైరెక్ట్ ఇవ్వాల్సిందే. ఆల్రెడీ నేను నా దరిద్రం చూడండి, నిజంగా చెప్తానా, నా దరిద్రం నా వెనకలనే ఉంటుంది అనమాట. ఇప్పుడు యూట్యూబ్ నేను తాడో పెట్టి తెలుసుకోవాలి అదే అని చెప్పేసి 100 days ఛాలెంజ్ చేద్దామనేసి గట్టిగా అనుకొని 100 days ఛాలెంజ్ మొదలు పెట్టినా. తీరా ఇప్పుడు చూస్తే ఈ మైకులు పని అవుతలేవు. నిజంగా అన్ని ఆటంకులే. ఇప్పుడు డే ఎంత, ఇప్పుడు డే 9 కదా, 9 రోజులకే. ఇంకా నేను 90 days ఎప్పుడు రా బాబాయ్. ఏదైతే అవుతుంది, ఎన్ని కష్టాలు వచ్చినా కొత్త మైకులు కొనుక్కునైనా చేస్తా, కానీ యూట్యూబ్ మటుకు ఆపను. ఫిక్స్ అయిపోయినా, గట్టిగా చేస్తా. మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయండి అబ్బా, ఇంత కష్టపడుతున్నా ప్లీజ్. ఇది ఇప్పుడైతే మీ అందరికి కూడా చెప్పాలి. మా కోవిడ్ వాళ్ళకి చెప్పుకోకుండా వెళ్ళిపోయాను అనమాట. అంటే మా కోవిడ్ వాళ్ళకి చెప్పుకోకుండా వెళ్ళిపోయి వచ్చేసిన. ఎందుకంటే చెప్పి ఇంకో అది అంటారు అనమాట. ఎట్టగానే గడిచే ఖాళీ ఉంటుంది అనేసి చెప్పకుండా వెళ్ళిపోయినా. పని మనిషి డోర్ కొడతాను ఎందుకు చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే మా పని మనిషి కరేంద్ర పండు కరబుజగా ఇచ్చింది. ప్రజెంట్ అయితే మా కోడి వాళ్ళకి చెప్పుకుండా పోయిన అనమాట. అది చెప్తే ఇంకో అది అంటారు అనమాట. సో అందుకని చెప్పుకోకుండా అట్లా పోయి అట్లా వచ్చేసిన, అంతే కదా. గంట సేపు కూడా పట్టలే, అట్లా పోయి వచ్చేసిన. చెప్తే కనుక మళ్ళీ అది ఇది అంటారు అనమాట. చెప్పకుండానే ఇంకా ఒకవేళ ఫోన్ చేసిన, మా మేడం ఫోన్ చేసింది అనమాట. నేను చెప్పిన ఇట్లా జమ్మే దగ్గరికి వచ్చానని చెప్తే మా మేడంని సరేలేదు. మా అంటే దుబ్బునల మేడం అనమాట. మా మేడం కూడా దుబ్బునల మేడం. అందుకని జమ్మే దగ్గరికి వచ్చాను, భయపడమని చెప్పేసి. మా ముసడు ఫోన్ చేసినట్టే భయపడేటోని డేరే చేసాను అనుకోండి మొదలు అయితే. మళ్ళీ ఇలాగైతే గడిచిపోయింది. ప్రజెంట్ తినేసిన తర్వాత మళ్ళీ నాకు డ్యూటీ అయితే ఉంది, వెళ్ళిపోదాం. ఓకే. ప్రజెంట్ అయితే ఫుడ్ వచ్చిందనమాట. చికెన్ రైస్ మంచిగా వచ్చింది ఈరోజు. ఒక జ్యూసు ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్తానా. బయట చూస్తుంటే రుతుబా వస్తుంది అనమాట. అంటే రుతుబా అంటే ఆ ఖర్జూరాలు మాగనీకి, అక్కడ ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఆ ఖర్జూరాల చెట్లకి ఖర్జూరాలు మాగనీకి ఉమ్మరం వేస్తుంది అనమాట. లైక్ మనం ఎలా ఉంటుంది అంటే డమ్ము కింద కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఉమ్మరం అట్లా ఉంటుంది అనమాట. బయట భయంకరంగా ఉంది. ఏసీలు కూడా తరంగా ఉంది. నేటికి రూమ్లో కూడా గోడలు కూడా చెమట పడుతుంది, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కీస్ తీసుకొచ్చాను అనమాట. కీ పట్టుకుంటే కీ కూడా తడి తేడింది. అర్థం చేసుకోండి రుతుబా అంటే ఎలా ఉంటుందో. అంటే ఉమ్మరంగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే అది వచ్చింది. ఇప్పుడు నేను వచ్చేసి మా కోటింట్లోకి రేషన్ తీసుకురానికి అయితే వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి మా కోటి ముస్లాం సివిల్ ఐడి అండ్ కెనేటు. యాక్చువల్గా మా కోటి ముస్లానికి వచ్చేసి జాబ్రీ అనే ఏరియాలో వస్తుంది అనమాట రేషను. ప్రజెంట్ మేము వెళ్ళేది వచ్చేసి సుర్రా అనే ఏరియా అనమాట. ఎందుకంటే అది చేంజ్ చేసిర్రు సుర్రాకి. సో అందువల్ల సుర్రాకి అయితే వెళ్తున్నా. చలో అక్కడికి వెళ్ళి రేషన్ అయితే తీసుకుని వచ్చేద్దాం. చూపిస్తుండ్రు రేషన్ అందుకు ఎలా ఉంటుంది మీకైతే. ఓకే. తీరా ఇక్కడికి వచ్చి క్లోజ్లో ఉంది అనమాట. అదే రేషన్ షాప్. ప్రజెంట్ అయితే మా కోటి ముస్లాం కాల్ చేసుకుంటున్నాం. సలాం అలైకుం. అది ఓపెన్ అలా మొదలు ఓపెన్ 7 కమ్సా 5 గంటల కూడా వెయిట్ చేద్దాం. మా కోటి ముసాయి కూడా ఖాళీ చెప్పిన అది 5 గంటలప్పుడు తెడుచారంట. అంటే సరే అయితే ఉండు ఏం కాదు, ఒక అర్ధగంట కాదు ఉండు అంటాడు. సర్లే చెప్పిన. ఇంకా అర్ధగంట సేపు వేసేసుకుని ఆరామ్స్ కూర్చోవడం. బయట ఉమ్మరం ఉందనమాట. ఉమ్మరం వేస్తుంది. ఆడ పార్కింగ్ నుంచి ఏదైనా కార్ తెచ్చే నా కార్ ఎత్తుకొని వెళ్ళాడు పెడతా అంటే అది ఆడనమాట. అదే అనమాట అది ఇచ్చేది. ఆడెవరో డాడ్జ్ కార్ అయింది, అది జీటీనా డాడ్జ్ కార్ ఎస్ఆర్టీ డాడ్జ్ కార్ పెట్టినారు. అతను ఎవరైనా వెళ్ళిపోతే నా కార్ ఎత్తుకొని వెళ్ళి ఆడ పెడతా డైరెక్ట్, అంతే. డైరెక్ట్ రేషన్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇలా జరుగుతుంది అసలు. 5 గంటలప్పుడు 4:30 బయలుదేరినాం కదా.
మా ముసలాయన కూడా తెలియదులే, అందుకే మా ముసలాయన అంటున్నాడు. ఇది ఏందో, ఇది ఎట్లా స్మెల్ వచ్చదో ఏం అర్థం కాదు. ఇది చలో 4:30 టైం, మాకు అర్థం కానీ చెప్పేది. జమియా గిమియా ఏదైనా ఉంటే కనుక పోయి టీ అని దొరికితే టీ అని తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ జమయ్య అండి, టీ దొరకదు తెలియదు. మా ముసలాం కానీ దగ్గర నాది 5 దినార్ల 200 FLs ఉన్నదనమాట. నా దగ్గర డబ్బులు లేవని అడిగిన, నా దగ్గర డబ్బులు ఇవ్వమని అడిగితే 22 దినాలు ఇచ్చిండు. మళ్ళీ చిల్లర తీసుకున్నా అని చెప్పిండు మా కూడా ముసలాం. 2 దినాలు పెట్రోల్ బట్టి ఏం చెప్పిండు, 13 దినాలు తీసుకున్నా అని చెప్పిండు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, ₹1 లేవు అనమాట. అందుకని అడిగినా మా కూడా ముసలాం చిగ్గు లేకుండా. మామూలు ఉండదు మంది. ఈ నుంచి చక్కగా ఉంచాను అసలు అని చెప్పి బండి రివర్స్ తిప్పి పెట్టుకున్నా. ఓపెన్ చేసాక చక్కగా వెళ్ళిపోడే. ఆరామ్సే కొద్దిసేపు రెస్ట్ వేసుకోవాలి. ఎండ సంపడుతుంది, ఇంకా బయట ఉడక వేస్తుంది. టీకి ఏమైనా దొరికితే టీ అని తెచ్చుకున్నామంటే టీ షాప్లో లేవు అనుకుంటా ఇక్కడ దగ్గర ప్రజెంట్లో ఏడే. తెలియదే మనకు ఈ ఏరియా కొత్తనే, ఈ ఏరియాలో ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు మనకు. సుర్రాలు అడుగు ఎవరైనా ఉంటే అడుగుదాం, లేదంటే ఇంకా చిల్లింతే. అయిపోయిన తర్వాత రైట్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఓపెన్ అయితే చేసేసినారు. ఇదంతా రేషన్ షాప్ లోపల అనమాట. మనం అయితే కూర్చున్నాం. ఇక్కడ చూడండి ఇల్లు ఎట్లా తీసుకుని వెళ్తున్నారు కదా, బియ్యం డైరెక్ట్ వాళ్ళ కార్ దగ్గర తీసుకుని వెళ్తారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే సేమ్ మన ఇండియాలో సివిల్ సౌండ్ ఒకటి సేమ్ మన ఇండియాలో మన రేషన్ కార్డులు తీసుకొని ఒకటి పక్కన ఎట్లా పెట్టుకుంటారు, అట్లా మన సివిల్ తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మన సివిల్ వచ్చి మనల్ని పిలుస్తున్నారు అనమాట. సో అలా ఉంది ప్రాసెస్ ఇక్కడ. అదే మా తీసుకొని వెళ్ళిపోయారు నా పేపరు. ఇప్పుడు నా పేరు ఇడికి వచ్చి పేరు పిలుస్తారనమాట. తీసుకొని వెళ్ళిపోవాలి, తీసుకొని వెళ్ళి కార్లో పెట్టేసుకోవాలి. ఆ లోపల నుంచి వస్తారు అనమాట. ఇక్కడ కూర్చొని ఇక్కడ చీరలు వేసారు, ఇక్కడ కూర్చొని ఆరామ్సే వాళ్ళు పేరు అయితే పిలుస్తారు, తీసుకుని వెళ్ళిపోవడం. మళ్ళీ మా గురించి నన్ను వేరే చూడ వాళ్ళని అడుగున్నాను. మొత్తం అన్నీ పెట్టేసుకున్నా చూడండి. చికెను, పాలు, చక్కెర అన్నీ చేయనమాట. బియ్యము, నూనె డబ్బాలు. వెళ్ళాలి. కార్ అడ్డంగా ఉంది మనకు. టైం చూస్తుంటే 5:10, 5 అని చెప్పారు. బిన్నే తెచ్చినారు. ఇవన్నీ చూసుకుంటే కనుక దగ్గర ఎంత చూడండి బిల్లు. 50 దినార్ల 380 FLs అంటే 58 దినాలు, 60 దినాలు వేసుకోరు అందాక. 18,000 రూపాయలు అవన్నీ. కానీ ఇలా రేట్లు ఇలా డబ్బులు వస్తుంటే తక్కువ, మన డబ్బులు వస్తుంటే కనుక రేట్ ఎక్కువ అనిపిస్తుంది వీళ్ళకి. ప్రజెంట్ అయితే కొనేసుకున్నా, అయిపోయింది ఎంత దానికి సంబంధించిన బిల్లు. ప్రజెంట్ అయితే మా కోడి ముసలాం ఎక్కడికి చెప్పినా అనమాట. మా కోడి ముసలాం మళ్ళీ కాల్ చేసి కనుక్కున్నాను ఎక్కడికో తెలియదు. ప్రజెంట్ అయితే కనుక్కున్నాం. వెయిట్, కోడి ముసలాం చెప్పిన జుమ్లా. యాక్చువల్గా అయితే ఇప్పుడు రేషన్ అని పెరిగింది అనమాట. మళ్ళీ ఇప్పుడు జుమ్లా అనేది లోపలికి ఇలా లోపలికి వెళ్ళగలుగుతాం. క్లినిక్స్ టోనా ఫిష్ కొనుక్కున్నాం, పెట్టేసుకున్నా. ఈ 2 కూడా, ఇది కిందది వచ్చేసి ఫిష్, పైది వచ్చేసి క్లినిక్స్ అనమాట. మొత్తం ఇవన్నీ తీసుకొని ఇప్పుడు జాబ్రియాకి వెళ్ళిపోవాలి. జాబ్రియాలో వెళ్ళిపోయి ఆడ ఒకటి బియ్యం ప్యాకెట్ ఉంది కదా ఓపెన్ చేసింది, అది వచ్చేసి మా ముస్లిం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఇవ్వాలంట. చలో పోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో మధ్య ఉంటుంది అనమాట. సో ఆడిచ్చేసి రావాలి. చలో ఆడికి వెళ్ళి ఇచ్చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ప్రజెంట్ అయితే ఆడికి వెళ్ళిపోదాం పా. చలో చూసిన ఇదే అనమాట మా కోవిడ్ ముసలైన వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఇది వచ్చేసిన. యాక్చువల్గా ఈ 2 మళ్ళీ తర్వాత కొన్నాం కదా నేను, అది ఇది తమీంలో. అది వచ్చేసి దగ్గర ఎంత పడింది అంటే, బిల్లు తిన్నప్పుడు పడేది బొక్క లోపల 30 దినార్లా చేంజ్ పడ్డది అనమాట. ఈ బొక్క లోపల పడ్డది బిల్లు 30 దినార్లా చేంజ్ పడ్డది అనమాట. మొత్తం 60, అదొక 30, 90 దినార్లు. దగ్గర 100 అనుకోండి. 30,000 సరుకు. 30,000 రేషన్ 30,000 అయింది. అంటే ఇవి టీసీలు కలిపి ఏంది ఇది అవులే కదా. నిజమే డబ్బులు ఇలా మనకు శాలరీలు అందుకు ఇవ్వాలంటే ఏదో ఇస్తున్నట్టు ఉంటుంది అనమాట. వీళ్ళకి మామూలు ఉండదు వీళ్ళతో. చలో బెల్లు కొట్టేసి అతను వస్తాడు, ఇద్దరం కలిసి ఒక రైస్ ప్యాకెట్ పెట్టాలి లోపల. అంటే ముమ్మరంగా వస్తుంది బయట, ముమ్మరంగా ఉంది అనమాట. లోపల బిల్ పేపర్ దీనికి ట్రై చేద్దాము. కష్టం అది రాదు బిల్ పేపర్. ఎస్ సాధించినాయి చూడండి. 30 దినార్ల చేంజ్. ఎన్ని మార్కులు బెల్లు కొట్టే రావడం ఇల్లు. ఎందుకంటే నేనే రూమ్లోకి పోతాను. వాలేకుం సలాం. నేను లోపలికి పోయే టైంకే మా అజయ్ వచ్చింది బయటకి. అయిపోయింది ఇప్పుడు బియ్యం ప్యాకెట్ దించేసిన.
చెమట సంపేస్తుంది, ఋతువు వచ్చింది. బా ముమ్మరం వేస్తుంది బయట. ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఇంటికే గాయస్, ఇంటికి వెళ్ళి కలుద్దాం. పండు మౌసం అయినా కూడా చెప్పిన అనమాట, బియ్యం ప్యాకెట్ దించిన అని చెప్తే ఓకే ఓకే కదా దా ఇంటికి అంటాడు. నేను ఇంటికి మధ్య ఇచ్చింది కదా, ఒక వాటర్ బాటిల్, ఒక కూల్ డ్రింక్ ఇచ్చింది అనమాట తాగమని. కూల్ డ్రింక్ కూడా తాగుతావు కొంచెం కొంచెం. ఇది కూల్ డ్రింక్ 0 షుగర్ కాదనమాట, నార్మల్గా తాగుతూ వెళ్ళిపోడు. చలో వెళ్తూ వెళ్తూ కార్కి పెట్రోల్ పట్టించేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసిన 2 దినాలకి అయితే చెప్తాను అనమాట. పెట్రోల్ నేను ఎక్కువ పడియాను, ఖచ్చితంగా 2 దినాలు పడిస్తా ఉంటాను ఎప్పుడైనా కానీ. అంతే పెట్రోల్ పట్టించేసుకొని సమ్మని వెళ్ళిపోవడం. అంతే 3 పాయింట్లు ఉంది, మ్యాక్సిమం ఫుల్ ట్యాంక్ అయిపోతుంది చూపిస్తుంది. చెప్పేసిన 2 KD అదనేసి యాక్చువల్గా పడుతున్నాడు. యాక్చువల్గా మీ అందరూ కూడా చెప్పాలి, ఇక్కడ చూడండి బయట ఉమ్మరం వేస్తుంది అనమాట. అతను చూస్తుంటే చెమట మొత్తం కారిపోతుంది భయంకరంగా. నిజంగా బాయిలు బయట ఎట్లా పని చేస్తున్నారు ఈ టైంలో, ఆశ్చర్యం అనుకోవచ్చు. ఇంత ఉమ్మరం కోవిడ్లో నిజంగా గల్ఫ్ కంట్రీస్లో ఈ ఎండాకాలంని చాలా మంది స్కిప్ చేసేస్తారు, వెళ్ళిపోతారు అనమాట ఎండాకాలంని. ఎందుకంటే వెనక ఎండాకాలమే బాగుండదు అనమాట. ఇక్కడ చలికాలంలో బాగుంటుంది, ఎండాకాలం ఉండలేము ఇక్కడ, అస్సలు బాగుండదు. వచ్చిన ఇంటికి మా అడుగుని వచ్చిండు నాకు. అయిపోయినాయి మొత్తం, అన్నీ దించేసినాం. అబ్బా మొత్తం అన్నీ దించేసినాం అనమాట. మొత్తం అయిపోయింది, వెళ్ళిపోవడంగా. ఎక్కువ దగ్గర కొంచెం తాగినాయి, సడన్గా తాగి. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో. రేషన్ షాప్ తేవడం, రేషన్ గిషన్ తేవడం, ఇంట్లో దించడం, ఇలాంటివి ఉంటాయి. మంత్లీ ఒక డ్యూటీ. ప్రెసెంట్ అయితే అక్కడ ఖర్చులు పిక్కని తిందామని ఆలోచన, లేకపోతే ఎందుకులే ఏం తినేది కానీ. రూమ్లోకి వెళ్ళి అదే సరిపోతుంది. అప్పుడు ఎప్పుడో పోయినా టైమ్స్ ఉన్నాక 6:22 ఇప్పుడు వచ్చిన రోజు తీరిపోయింది అనుకోండి ఒక మాట్లాడితే. చలో అట్లా స్నానం చేసినా లేదా అంతకీ డ్యూటీ పడ్డది అనమాట. ఫిష్ డెలివరీ డ్యూటీలు అయితే పడ్డాయి. మళ్ళీ ఇలా కార్ రెడీ చేసుకునే, ఇది యాక్వేరియము. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఫిష్లు అనమాట. ఇక్కడ దాని లోపల ఫిష్లు, ఈ ఫిష్లు ప్లస్ అదొకటి ఈ కంకర లెక్క ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి అది ఫస్ట్ ఆర్డరు, ఇది సెకండ్ ఆర్డర్ అనమాట. 2 లొకేషన్ అయితే పెట్టినాడు. ఫస్ట్ లొకేషన్ చూసుకోవాలి, ఒక సెకండ్ లొకేషన్ చూసుకుందాం ఇక్కడ ఎంత దూరం ఉందో. ఒకటి అమ్మ లొకేషన్ చూసుకుంటే, ఫస్ట్ లొకేషన్ చూసుకుంటే 33 కిలోమీటర్లు ఉంది. సెకండ్ లొకేషన్ చూసుకుంటే 38 కిలోమీటర్లు ఉంది అనమాట. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి 1వ రోడ్ నెంబరు, సెకండ్ లొకేషన్ వచ్చేసి 5వ రోడ్ నెంబర్ లాస్ట్లో ఉంది. ఫస్ట్ అయితే 1వ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. చూపించండి లొకేషన్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ది మ్యాక్సిమం 40 వెళ్తే మేళ, 30 బెస్ట్. 30 40 మేబీ 30 బెస్ట్ ఉంది. 30 ఎంబటి వెళ్ళిపోదాం. చలో గైస్ వెళ్ళిపోదాం. ఓకే, నేనైతే కాల్ చేసిన, వస్తున్నారంట. హౌస్ నెంబర్ 10 అంట. ఇదేదో ఏం అర్థం తెలియదు. ఇది వచ్చేసి హౌస్ నెంబర్ 11, హౌస్ నెంబర్ 10 మేబీ అదా ఏమో తెలియదు. వాళ్ళు వస్తారులే, వాళ్ళు రాగానే డైరెక్ట్ చేద్దాం. ఆడ చూస్తే హౌస్ నెంబర్ 5 ఉంది, మేబీ హౌస్ నెంబర్ 10 ఇదా. ఆమె చెప్పిన హౌస్ నెంబర్ 10 ఇదే అనమాట. హౌస్ నెంబర్ 10 ఇదే, చాలా పెద్ద ఇల్లు. ఇది అది డెలివరీ ఫిష్ అనమాట. ఇవి ఏం ఫిష్ అంటే అవి ఉంటాయి కదా జీబ్రా ఫిష్ లాగా, ఆ టైప్ అనమాట. ఒక ఎన్ని ఉన్నాయి, 4 జీబ్రా ఫిష్లు వచ్చేసి 4 జీబ్రా ఫిష్ అనమాట. అయిపోయింది, ఇప్పుడే లోపల పెట్టేసి వచ్చిన. ఆమె ఫస్ట్ ఫిష్ తీసుకొని వచ్చింది అనమాట. వచ్చి నాకు ఒక కవర్ ఇచ్చింది, దీని లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం రండి. ఏదో ఒక కవర్ ఇచ్చిందన్నమాట నాకు, ఇది నీకు అంటే ఉంటుంది. ఓపెన్ చేసి చూద్దామా దీని లోపల ఏముందో. ఏమి ఇచ్చిందా మనకి ఇంతకు? ఏదో స్వీట్ ఇచ్చింది, స్వీట్ ప్లస్ ఇదేదో ఇచ్చింది. ఏం చేసుకోవాలి నేను ఇది? ఓ మర్చిపోయి, నాకు కాదు ఇది, మా బాబాకి అనమాట. పోరని చల్ ఆకలితో నాశ పని, నేను నాకేమో అనుకున్నాను. చలో ప్రజెంట్ తీసుకుని వెళ్ళిపోతాం సెకండ్ ఆర్డర్ దగ్గర. రిటర్న్
అయిపోయింది డెలివరీ చేసి వెళ్తున్నా. అక్కడ చూడండి మొత్తం షెరకు ఇదంతా అదనమాట. అంతా కోవిడ్ సిటీ, అల్షహీద్ పార్క్ అనమాట. ఇదంతా అల్షహీద్ పార్కు, కోవిడ్ సిటీ. ప్రజెంట్ అయితే వెళ్తున్నా. లొకేషన్ చూసుకుంటే ఈ నుంచి 25 కిలోమీటర్లు ఉంది. ఏం లేదు, ఒకసారి ఈ ఇల్లు చూడండి. ఈ ఇల్లు ఏమన్నా మీ అందరు గుర్తుకొచ్చిందా? ఈ ఇంటి దగ్గర 5 సార్లు ఇచ్చాను ఇప్పుడు ఆర్డర్లు, 5 సూర్లు. ఇప్పుడు ఇది ఇవ్వాలి, కాల్ చేసి రమ్మని చెప్దాం వాళ్ళకి, వస్తారు. ఓకే, 1 minute ఐఎమ్ కమింగ్ అని అన్నది అనమాట. ఆమె రాగానే ఇది ఇచ్చేద్దాం ఫిష్ని, అంతే. చలో బయట దిగు. ఈ ఏరియాకి చాలా సూర్లు అనమాట. ఇప్పుడు 5 times వచ్చినాయి ఇదే ఇంటి దగ్గరికి. ఇప్పుడు 5 times, నాట్ ఓన్లీ 1 time, 5 times. అబ్బా, ఇంజిన్ ఇందులో ఇంత కాదు దేవుడా. ఇంజిన్ లైట్ నా తగిలింది, ఏది ఇది? అమ్మో, లైటే ఇక్కడ కాలుదాన్ని. ఇంటికి వచ్చేసరికి టైం చూసుకుంటే 9:07. అందులోనే మళ్ళీ మా మేడం ఫోన్ చేసి చెప్పాడు అనమాట డ్యూటీ ఉంది అని. పిల్లవాళ్ళని మిశ్రఫ్లో ఉన్నారంట, పిల్లవాళ్ళు మా మేడం పిల్లవాళ్ళు పోయి తీసుకుని రావాలంట. చల్ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ మిశ్రఫ్కి ఎంజాయ్ పండగ. సెంటర్ కొంచెం కొట్టుకొని, సెంటర్ డైరెక్ట్ ఇట్లా కొట్టుకోవాలి కొంచెం. దాని తర్వాత ఇది నాదే అనమాట సెంటర్. ఇది ఇచ్చేసి మా అమ్మకి మళ్ళీ వెళ్ళిపోతాం డ్యూటీ. ఈ పిల్లవాళ్ళని వచ్చేద్దాం. నేను మళ్ళీ నా కార్ తీసుకురానికి వెళ్తున్నా. ఈరోజు చూడండి మా ఇంటికి మెర్సిడీస్ బెంజ్ వచ్చింది. నా డ్రీమ్ కార్ అనమాట, మెర్సిడీస్ బెంజ్ ప్లస్ BMW. ఆ రెండు నా డ్రీమ్ కార్లు. ఇన్షాల్లా ఫ్యూచర్లో కొని చచ్చిపోదాం. అందరికీ ఇల్లు పెద్ద పెద్ద డ్రీమ్లు ఉంటాయి, నాకు కారే డ్రీమ్ ఉంది. ఏం చేద్దాం గాయస్, ఏదో కారు కొనాలి. కానీ అది ఉన్న డ్రీమ్ అనేది కొనలేం కదా, కాంప్రమైజ్ పక్కా ఉంటుంది. చలో బండి తీసుకుని వచ్చి ఇంటి ముందర అయితే పెట్టినా. పని మనిషి కోసం వెయిటింగ్. పని మనిషి రాగానే సుప్పని వెళ్ళిపోవడే, అంతే. వచ్చేసిన ఇప్పుడే ఇంటికి 9:49. పోయి తినడం, అండమే. ఇప్పుడు నా మా అమ్మ ఇక్కడ తెచ్చి పెట్టిందంట. ఏం పెట్టిందో చూద్దాం పదా. మా అమ్మ నా కోసం పెట్టిన ఫుడ్ ఇది. డైరెక్ట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి తింటాం. ఇంకా రూమ్లో నా ఫుడ్ ఉంటుంది. ఇది వాళ్ళు మన మధ్యాహ్నం నైట్ ఫుడ్ తినేసి కలుద్దాం. సో చూసారు కదా ఈరోజు లాగ్. నాకైతే దోలు తీరిపోయింది. మీకు అయితే అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ చేసి, తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 10 విడితే కలుద్దాం.